నమస్తే ఫ్రెండ్స్, నేను అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నోట్లో నీరు గురించి చిక్కుడుకాయ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నానండి. సింపుల్గా విత్ పర్ఫెక్ట్ కొలతలతో క్లియర్గా అయితే మీకు చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. మరి ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలను అయితే ఇక్కడ నీట్గా శుభ్రపరిచి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటిని ఫ్యాన్ కింద అయితే ఒక 20 మినిట్స్ ఆరబెట్టుకుని అయితే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే చెమ్మ అనేది ఉంటే పికిల్ అయితే చెడిపోతుంది, బూజు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆరబెట్టుకుని అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే వాటిని తుంచుకొని తీసుకోవాలి. ఇక్కడ సరిపడ కారము, దానికి సరిపడ ఉప్పు, ఒక 1/2 కేజీకి 2 గుప్పిళ్ళ చింతపండు అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక పక్కన ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే తీసుకున్నాము. హాట్ వాటర్లో చింతపండును అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం చింతపండును ఒక 1/2 అవర్ నానబెట్టిన తర్వాత ఇక్కడ గ్రైండ్ చేసుకొని అయితే తీసుకోవాలి. పికిల్కు ఆవాలు, మెంతులు అయితే ఇక్కడ వేయించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా బౌల్లో ఒక ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఆ చిక్కుడుకాయలను అయితే వేసి ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి. పచ్చిగా లేకుండా అలాగని గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే అలా ఎక్కువగా అయితే వేయించుకోకూడదు. మీడియంగా అయితే మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే ఈ చిక్కుడుకాయలను పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. అదేవిధంగా ఇట్లా బౌల్లోకి అయితే పక్కకైతే తీసుకుంటున్నాను. ఇందాక మనమైతే చింతపండును అయితే నానబెట్టుకున్నాం కదా, ఇలాగా మనం ఇట్లా గ్రైండ్ చేసుకొని దానికి సరిపడా కొంచెం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో ఈ చింతపండు గుజ్జునైతే మనం ఇక్కడ వేసుకొని బాగా వేయించుకోవాలండి. చింతపండు త్వరగా మాడిపోతుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆయిల్ అనేది బయటికి వదిలేంత వరకు బాగా వేయించుకొని తీసుకోవాలి. ఇలాగ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ తీసుకున్న తర్వాత చిక్కుడుకాయలు, చింతపండును, దానికి సరిపడా ఉప్పు, కారము ఇలాగ నేను వేసుకుంటున్నాను చూడండి. వాటినంతా బాగా వేసుకొని ఇలాగైతే మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. ఆవపిండి, పిండి కూడా ఇక్కడ మనమైతే కలుపుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇలాగ తాలింపు పెట్టుకుంటే ఇక్కడైతే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలాగ చిక్కుడుకాయ పికిల్ని అయితే తయారు చేసుకున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి. మీరు కూడా ఎలాగ వచ్చిందనేది కామెంట్ రూపంలో అయితే ఒక కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వేరే వాళ్ళకు కూడా నా వీడియో అయితే వెళ్తుంది ఫ్రెండ్స్.